దేశంలో గ్యాస్ సిలిండర్ల కొరత దేశం వ్యాప్తంగా ముఖ్యంగా కొన్ని చోట్ల ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తున్నటువంటి ఈ యొక్క వార్తల నేపథ్యంలో అసలు భారతదేశానికి చెందినటువంటి ఎన్ని నౌకలు హార్మోజ్ స్ట్రెయిట్ దగ్గర చిక్కుకొని ఉన్నాయి అనే వివరాలే గనుక చూసినట్లయితే ఇప్పటి వరకు సురక్షితంగా భారతదేశానికి చెందిన నౌకలు ఇప్పటికి బయటపడినవి 8 మాత్రమే. అనగా ఇంకా ఎన్ని మిగిలి ఉన్నాయి అనే గనుక చూసినట్లయితే ఇంకా 18 భారతీయ నౌకలు అక్కడ హార్మోజ్ జలసంధి వద్ద ఆగి ఉన్నవి. అనగా ఒక మాటలో చిక్కిపోయి ఉన్నవి. అది వెరిఫై చేసుకోవాలి. అందులో కూడా ఉన్నటువంటి సరుకులు కానీ రవాణా చేస్తున్నటువంటి దేశం కానీ అవన్నీ వెరిఫై చేసుకోవాలంటే టైం పడుతున్నట్టుగా వస్తున్నటువంటి ఈ యొక్క వార్తల నేపథ్యంలో 485 మంది భారతీయ నావికులు అందులో కూడా చిక్కుకొని ఉన్నట్టుగా కూడా ఇక్కడ ఈ వార్తలు వస్తున్నవి. ముఖ్యంగా మరి ఈ యొక్క 18 నౌకలలో ఉన్నటువంటి వస్తువులు ఏమిటి అని కనుక చూసినట్లయితే 90% ఎల్పిజి గ్యాస్ సంబంధించినవి ఉన్నది. అట్లాగే 60% ఎల్ఎన్జితో కూడుకొని ఉన్నది. కాబట్టి ఈ యొక్క దిగుమతులన్నీ కూడా ఈ యొక్క భారతదేశానికి ముఖ్యంగా ఇలాంటి నౌకల ద్వారానే జరుగుతుంది. కాబట్టి అవి ఎప్పుడు రిలీజ్ అవుతాయి, ఎప్పుడు వస్తాయి అనబడేటువంటి అంశం భారతదేశానికి ఇరాన్ మరియు ఇజ్రాయిల్ దేశాల యొక్క యుద్ధము సమాప్తము కాకముందు లేదా ఆ యొక్క సమాప్తం అయినా కూడా ఈ యొక్క విధానాన్ని పాటించవలసి వస్తున్నటువంటి ఈ పద్ధతిలో భారతదేశం యొక్క సంప్రదింపుల వలన బయట పడుతున్నవి యొక్క నౌకలు అని చెప్తున్నటువంటి ఈ సందర్భంలో వీలైనంత తొందరగా కనుక ఇవన్నీ నౌకల నుండి ఎల్పిజి గ్యాస్ కనుక బయటకు వచ్చినట్లయితే భారతదేశంలో ఉన్నటువంటి పేద ప్రజానీకం మరియు వ్యాపార వర్గాలన్నీ కూడా కాస్త సంతృప్తికరమైనటువంటి తమ యొక్క జీవన శైలిని కొనసాగించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనిపై మరొక మాట కూడా ఉంది. ఇరాన్ వర్గాల నుంచి వస్తున్నది. ఇది భారతదేశ చెందినటువంటి నౌకలను విడుదల చేయడంలో భారత ప్రభుత్వాన్ని చూసి కాదు, భారతదేశ ప్రజల ముఖము చూసి వాళ్ళ గురించి ఆలోచించి మాత్రమే విడుదల చేస్తున్నామని అక్కడ ఇరాన్ దేశానికి చెందినటువంటి ముఖ్య నాయకులే 2-3 సందర్భాలలో చెప్పినట్లుగా ఉన్నవి. అట్లాగే భారతదేశానికి చెందినటువంటి వాళ్ళు ఇరాన్ దేశానికి చేసినటువంటి సహాయానికి దానికి నిదర్శనంగా వాళ్ళ యొక్క తమ యొక్క బాధ్యతగా వాళ్లకు ఇబ్బందికి గురి కావద్దు అనేటువంటి ఉద్దేశంతో మాత్రమే ఈ యొక్క భారతీయ నౌకలను మేము విడుదల చేస్తున్నామని ఇరాన్ నాయకులు అంటున్నటువంటి ఈ సంగతిని భారతదేశం దీన్ని బయట పెట్టడం లేదు, ధృవపరచడం లేదు కూడా. ఇరాన్ యొక్క వార్తలని ఇరాన్ చెప్తున్నటువంటి ప్రభుత్వాల యొక్క ఈ విధానాన్ని కూడా